ఖురాన్ గ్రంథాన్ని చదవాలి. ఖురాన్ గ్రంథాన్ని చదివినటువంటి వాని యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తెలుసా? ఈ ఖురాన్ గ్రంథం అనేది సోదరులారా లైలతుల్ ఖద్ర్లో అవతరించింది కాబట్టి ఆ రాత్రికి అంత ఘనత పెరిగిపోయింది. ఈ ఖురాన్ గ్రంథం అనేది రంజాను మాసంలో అవతరించింది కాబట్టి ఇతర నెలల కంటే రంజాన్కు ఆ ప్రాధాన్యత పెరిగిపోయింది. ఈ ఖురాన్ గ్రంథం అనేది మక్కా పట్టణంలో అవతరించింది కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలోకల్లా మక్కా యొక్క పవిత్రత పెరిగిపోయింది. ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే ఒక మానవుడి మీద కాబట్టి ఆ మానవుని యొక్క ఘనత పెరిగిపోయింది. ఎంతలా పెరిగిపోయిందంటే ప్రతిరోజు 5 పూట్ల అజాన్లో ఆయన పేరు వినపడుతుంది. ప్రళయం వరకు అంతగా ఆయన ఘనత పెరిగిపోయింది సోదరులారా. మరి అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే నేర్చుకుని ఇతరులకు నేర్పుతారో వారు మానవులందరిలోకల్లా ఉత్తములు అనేటువంటి యొక్క ఘనతను ఆ యొక్క స్థాయిని పెంచేసింది ఖురాన్ గ్రంథం సోదరులారా. మరి అలాగే ఎవరైతే ఖురాన్ చదువుతారో అక్షరానికి 10 పుణ్యాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని ఎక్కువ నేర్చుకుంటారో వారి యొక్క కంఠస్థాన్ని బట్టి ఆయుతులను బట్టి స్వర్గంలో వారి దర్జాలను నిర్ణయించడం జరుగుతుంది. కుల్హు అల్లాహు అహద్ 1 మెట్టు, అల్లాహు సమద్ 2వ మెట్టు, లం యలిద్ వలం యూలద్ 3వ మెట్టు, వలం యకుల్లహు కుఫువన్ అహద్ 4వ మెట్టు. ఎన్ని ఆయుతులు వస్తాయి అంత పైకి స్థానం పెరుగుతుంది. ఖురాన్ గ్రంథం ద్వారా మీ స్థాయి పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, మీ యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. అలాగే ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని చేతపట్టి దాన్ని విశ్వసిస్తుందో దాన్ని ఆచరిస్తుందో ఆ జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెడుతుందో ఆ జాతి అధోగతి పాలవుతుందని చెప్పడం జరిగింది సోదరులారా. కాబట్టి నువ్వు గనక ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టి దాన్ని విశ్వసించి దాన్ని సదాచరణ చేసినావంటే నీ స్థాయి నీ యొక్క గౌరవం కూడా పెరిగిపోతుంది సోదరులారా. కావున ఈరోజు ప్రపంచం దృష్టిలో ముస్లిములు చాలామంది అధములుగా తయారవుతున్నారంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు. రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. ముస్లిములు అధికారం కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు. అదే అధములుగా, అదే నీచుదులుగా, అదే అల్పులుగా భావించబడినటువంటి అరబ్బు జాతి ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టిందో ప్రపంచాన్నే ఏలేటటువంటి రాజులను చేసింది ఖురాన్ గ్రంథం. చక్రవర్తులయ్యారు రాజ్యాలకే. ఎలా? ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టారు కాబట్టి అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టారు కాబట్టి ఈ దర్గాలు వచ్చేసినాయి, ఈ సమాధులు వచ్చేసాయి. ఎవరిని ఆరాధించాలో అర్థం కావడం లేదు, ఎలా ఆరాధించాలో అర్థం కావడం లేదు. ఏది సన్మార్గమో, ఏది దుర్మార్గమో, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది హలాలో, ఏది హరామో ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఈరోజు ఒక ముస్లిం ఉన్నాడంటే ఖురాన్ గ్రంథం తన నుండి, తన ఇంటి నుండి, తన వాళ్ళ నుండి దూరం అయిపోయింది. అందుకోసం ఈరోజు మార్గ భ్రష్టత్వంలో తచ్చాడుతున్నాడు ఒక ముస్లిం. ఖురాన్ గ్రంథాన్ని పట్టండి, చేతబట్టండి, చదవండి. ఇది మీకోసం వచ్చింది, మీ మార్గదర్శకత్వం కోసం వచ్చింది. అప్పుడు మీరు ఖచ్చితంగా రుజుమార్గం మీద ఉండగలుగుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ